తెలంగాణ టూరిజం పాలసీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక పాలసీలో 99 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తాననడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. ఇక దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని. ఓఆర్ఆర్ ని టీఓటీ పద్ధతుల్లో ఓఆర్ఆర్ ని ఔటర్ రింగ్ రోడ్ ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్లకు ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష. చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? ఇది చేయవచ్చునా? అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది. 99 ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష? ఒక జీవిత కాలం, ఒక మనిషి జీవిత కాలం అంటే పురా వాళ్ళకి రాసి ఇచ్చినట్టే. మరి అది ఎట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం. తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతున్నాను.